ప్రకాశం జిల్లా గిద్దలూరులో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 3 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మార్కాపురం డీఎస్పీ నాగరాజు గంజాయి ఘటనపై మీడియాకు వివరాలు వెల్లడించారు. అరకు నుంచి గంజాయి దిగుమతి చేసుకుని గిద్దలూరు పట్టణంలో యువతకు గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారంతో సిఐ సురేష్ దర్యాప్తు చేశారని, గిద్దలూరుకు చెందిన కావడి అశోక్ అనే యువకుడిని అదుపులోకి తీసుకొని విచారించగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన రోహిత్, మురళీకృష్ణ అనే మరో 2 యువకులు ఈ గంజాయి విక్రయించే విషయంలో భాగస్వాములు అయ్యారని గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ నాగరాజు తెలిపారు. నిందితులను రిమాండ్కు తరలిస్తున్నామని, నిందితుల వద్ద నుంచి 3 కేజీల గంజాయి, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ నాగరాజు తెలిపారు. ఈజీగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో నిందితులు గంజాయి విక్రయించేందుకు పూనుకున్నట్లు డీఎస్పీ నాగరాజు అన్నారు. ఈ కూరాకుల రోహిత్ మరియు నేతట్ల మురళీకృష్ణ వీళ్ళిద్దరూ కూడా చెరియాల అని సిద్దిపేట సంబంధించిన వాళ్ళు, తెలంగాణ రాష్ట్రం ఇద్దరిది. వాళ్ళు మరియు ఇక్కడ లోకల్గా ఉండే కావడి అశోక్ అని, సో అతను వీళ్ళందరూ కూడా కలిసి అరకు పైన ప్రాంతాల నుంచి ఇక్కడ ఎవరైతే అలవాటు పడి ఉన్నారో సో వాళ్ళకి ఈ గంజాయి సప్లై చేసి డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఒక చిన్న ఈ బ్యాగుల్లో వీటిని తీసుకుని తరలించడానికి ప్రయత్నిస్తూ ఉండగానే సో రాబడిన సమాచారం మేరకు గిద్దలూరు పోలీసులు సురేష్ నేతృత్వంలో పట్టుకోవడం జరిగింది. సో వీళ్ళ మీద ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి సో వీళ్ళని చట్టపరంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ ఇది బహుశా 4వ కేసు అయింది. ఇంతకుముందు 3 కేసుల్లో కూడా 5వ కేసు. ఇంతకుముందు కూడా ఒక 4 కేసుల్లో ఉండి ఇతను బాగా అలవాటు పడిన నేరస్తులుగా ఉన్నాడు. సో ఎక్కడో తెలంగాణ నుంచి గిద్దలూరు దాకా వచ్చి ఈ విధంగా టౌన్ల నుంచి రాష్ట్రాలకు దాటి సో కొత్త ప్రదేశాలకి గంజాయి విస్తరిస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఇంకా ప్రత్యేకంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలని చట్టపరంగా ఆలోచించి యాక్షన్ తీసుకుంటాం. వాళ్ళందరినీ కూడా ఆ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. సో ఈ 3 కేజీల గంజాయిని సీజ్ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. దీంట్లో ఈ కేసులో ముఖ్యంగా ఎప్పుడైనా కూడా అది ఇన్వెస్టిగేషన్ సహజంగా చేయట్లేదు. ఎక్కడి నుంచి ఇప్పుడు అరకు నుంచి వచ్చింది, అరకు నుంచి ఎక్కడ మొదలైంది, అది ఎవరు దీన్ని పార్సల్ చేశారు, ఎవరు మీడియేటర్గా దీన్ని ఇచ్చారు, ప్లస్ గిద్దలూరులో ఎవరి దాకా ఇది చేరి అక్కడి నుంచి చిన్న పొట్లాలుగా మారి కస్టమర్స్కి చేరుతుందనే ఈ మొత్తం లింక్ను కూడా దర్యాప్తు చేయమని ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఇన్వెస్టిగేషన్లో ఇంకా కొంతమంది కూడా దీంట్లో ఈ కేసులోకి తీసుకురావడం జరుగుతుంది.